హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శివలత అఫీషియల్స్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రీజనింగ్ సంబంధించి డైరెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. రీజనింగ్లో డైరెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఏ ప్రాంతంలో కూర్చున్నా కూడా మనకి డైరెక్షన్ పూర్తిగా తెలియదు కాబట్టి స్టాండర్డ్గా వాటి ఫిక్స్ అయిపోతాం. ఒక ప్లస్ ఆకారం తీసుకోండి. ప్లస్ ఆకారం తీసుకున్నప్పుడు రైట్ సైడ్లో ఉండేది ఈస్ట్, దానికి ఆపోజిట్లో ఉండేది వెస్ట్ అనమాట. పైన నార్త్ ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ అనమాట. అంటే మనం ఏ డైరెక్షన్లో కూర్చున్నా కూడా ఇది ఇటువంటి క్వశ్చన్స్కి ఈ విధంగా స్టాండర్డ్గా సమాధానం చెప్తాం. ఏ విధంగా చేస్తామో చూడండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పుకి అభిముఖంగా నిలబడి తన ఎడమ చేతి వైపు 30 మీటర్ల దూరం నడిచెను. మరలా ఎడమ వైపు 20 మీటర్ల దూరం నడిచెను. తిరిగి మరలా ఎడమ వైపుకి 30 మీటర్లు నడిచెను. అయినా అతను బయలుదేరిన ప్రదేశం నుండి ఎంత దూరంలో మరియు ఏ దిక్కున ఉన్నాడు అని అడుగుతున్నారు. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. ఆ పర్సన్ వచ్చేసి ఒక వ్యక్తి తూర్పుకి అభిముఖంగా నిలబడి, తూర్పు అంటే ఎటో ఈస్ట్ ఇట్ అని చెప్పాను కదా. సో ఈ ఫేస్ డైరెక్షన్లో నిలబడ్డాడు అనమాట. ఓకే. తన ఎడమ చేతి వైపు 30 మీటర్ల దూరం నడిచెను అన్నాడు. ఇప్పుడు ఈ డైరెక్షన్లో నిలబడిన వ్యక్తి ఎడమ చేతి ఏ వైపు ఉంటుంది? లెఫ్ట్ సైడే కదా ఉండేది, అదే ఈ వైపే కదా ఉండేది. సో ఈ వైపుకి 30 మీటర్ల దూరం నడిచాడంట. ఓకే, 30 మీటర్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏ ఫేసింగ్ ఉన్నాడు? నార్త్ ఫేసింగ్ ఉన్నాడు. పైకి చూస్తున్నాడు అనమాట ఇట్లాగా. ఓకేనా? నార్త్ ఫేసింగ్ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మరలా ఎడమ వైపుకి 20 మీటర్లు నడిచాను అన్నాడు. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్న మనిషి ఎడమ వైపు అంటే ఈ వైపు వస్తుంది కదా. అదే విధంగా ఎంత దూరం? 20 మీటర్లు నడిచాను అన్నాడు. సో ఇక్కడ వేసుకోండి 20 మీటర్లు ఇలాగా. తర్వాత తిరిగి మరలా ఎడమ వైపుకి 30 మీటర్లు నడిచాను అన్నాడు. ఇప్పుడు ఈ ఫేసింగ్లో డైరెక్షన్లో ఉన్న వ్యక్తికి ఎడమ వైపు ఎటు వస్తుంది? కిందకి కదా వస్తుంది. సో ఎంత దూరం? 30 మీటర్స్ అన్నాడు. సో మరలా 30 మీటర్స్ నడిచాడు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అయినా అతను బయలుదేరిన ప్రదేశం నుండి, బయలుదేరిన ప్రదేశం అంటే ఇది కదా స్టార్టింగ్ పాయింట్ నుండి ఎంత దూరంలో మరియు ఏ దిక్కున ఉన్నాడు అన్నాడు. ఓకేనా? ఎంత దూరంలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఒకసారి చూడండి, 30 మీటర్స్ కదా. సో ఇది కూడా 30 మీటర్స్. సో ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 20 మీటర్స్ కదా, అదే 20 మీటర్స్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇది సమానం కాబట్టి ఇదే 20 మీటర్స్ ఇక్కడ వస్తుంది. మరియు ఏ దిక్కున ఉన్నాడు అంటున్నారు. ఏ దిక్కున అన్నప్పుడు ఎక్కడి నుంచి దిక్కు చూడాలి కాబట్టి స్టార్టింగ్ ప్లేస్ ఇది. సో ఈ దిక్కున ఉన్నాడు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి మనకి ఇది ప్లేస్ అనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంది? వెస్ట్ కదా. సో వెస్ట్. అప్పుడు ఏ ఆప్షన్స్ వస్తున్నాయి? ఆప్షన్స్లో ఏం రాయాలంటే 20 మీటర్స్ పడమర వైపు 20 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. ఇదే విధంగా క్వశ్చన్స్ ఇంకా కొంచెం, ఇది ఒక బేసిక్ టైప్ క్వశ్చన్ అండి. అసలు రీజనింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండి మీకు గనక చూడాలనిపిస్తే వీటిల్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటా పోతాను. ఎగ్జామ్స్లో ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి రీజనింగ్ ట్రిక్స్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో మ్యాథ్ 6 కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న చూడండి. ఇటువంటి రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ మీకు ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఈ సిరీస్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.